హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ చట్నీ చేద్దాము. చట్నీకి కావాల్సిన పదార్థాలు: తొక్కతోనే పొట్టుతోనే బీరకాయ చట్నీ చేయాలి. సో మనం బీరకాయని మంచిగా కోసి పెట్టుకున్నాము. తర్వాత టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వీటికి అవసరము చట్నీకి. త్రీ స్పూన్స్ ఆయిల్ పోసినాము. ఆయిల్ పోసినాక ఒకసారి కలపాలి. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసి మంచిగా ఉడికించాలి. ఈ ఆయిల్ పోసినాం కదా, ఆయిల్లో మంచిగా బీరకాయ ఇవన్నీ మంచిగా ఉడికితే తొందరగా మనకి బీరకాయ అనేది ఉడుకుతుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసేయాలి. ఇది మంచిగా కలిపినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద మూత పెడదాం. ఒక 5 మినిట్స్ అయినాక తెరిచి చూద్దాం. అంతవరకు వాటర్ అనేది మంచిగా ఉడుకుతుంది. బీరకాయ వాటర్ అనేది పోయి మంచిగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అయినాక తీసి చూద్దాం అన్నాను కదా, ఇప్పుడు తెరిచి చూద్దాము. మంచి వాటర్ వచ్చినాయి బీరకాయలో నుంచి, టమాటాలో నుంచి. సో ఇప్పుడు మనము ఇందులో సాల్ట్, జీలకర్ర, వెల్లిపాయలు, కొంచెం చింతపండు అవన్నీ యాడ్ చేద్దాం టేస్ట్కి. ఫస్ట్ అయితే 1 స్పూన్ అంతా జీలకర్ర, ఒక స్పూన్ పసుపు, సాల్ట్ నాకైతే 1.5 స్పూన్ పడుతుంది. సో మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుదాం. నేనైతే మళ్ళీ ఏమి పోపు వేయనండి. మళ్ళీ పోపు వేయను, పల్లీలు కూడా వేయను. కానీ నేను మళ్ళీ పేస్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా నా చట్నీ ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మంట పెద్దగా పెట్టాలి. ఫ్లేము పెద్దగా పెడితే తొందరగా ఉడుకుతుంది. బీరకాయ, టమాటా ఇవన్నీ ఉడుకుతాయి.
కొన్ని వెల్లిపాయలు ఇప్పుడు వేయాలి, కొన్ని వెల్లిపాయలు ఏమో పేస్ట్ చేసేటప్పుడు వేయాలి. కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెడితే కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూసిరా ఎంత వాటర్ వచ్చిందో అవన్నీ వేసిన తర్వాత. ఒక 5 మినిట్స్ అయినాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. 5 మినిట్స్ అయిన తర్వాత చూద్దామని చెప్పినాను కదా, ఇప్పుడు తెరిచి చూద్దాం ఎక్కడ దాకా ఉడికింది, ఎక్కడ దాకా చట్నీ ప్రిపరేషన్ అయ్యిందని చూద్దాం. ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయింది, మంచిగా కొంచెం నూనె పైకి తేలింది. టమాటా ఉడికింది, బీరకాయ ఉడికింది, చింతపండు కూడా మంచిగా ఉడికింది. మంచిగా ఉడికిందండి. చల్లగా అయినాక మిక్సీకి వేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. చూసిరు కదా ఫ్రెండ్స్, చల్లగా అయినాక మిక్సీకి వేసి పచ్చడి పేస్ట్ చేసిన. చూసిరు కదా ఎంత గట్టిగా అయ్యింది, ఇట్లా లూజ్గా అవ్వకుండా మంచిగా ఉంది టేస్ట్. నేను టేస్ట్ చేసినాను. సో ఈ బీరకాయ చట్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.